మీరు ఈ పాపులర్ సీరియల్కి వీరాభిమాని అయితే తప్పకుండా మా వీడియోను లైక్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్తీక దీపం రాబోయే ఎపిసోడ్ విశేషాలు. కేశవ మనస్తాపం, ఆందోళనలో కుటుంబ సభ్యులు. కేశవ తీవ్ర నిరాశతో ముఖం చిన్నబుచ్చుకుని ఇంటికి చేరుకుంటాడు. ఎప్పుడూ యాక్టివ్గా ఉండే అన్నయ్య అలా నీరసంగా ఉండటం చూసి తమ్ముడు కన్నా కంగారుపడతాడు. ఏమైంది అన్నయ్యా అని ఆరా తీయగా బయట ఏదో చిన్న సమస్య వచ్చిందని, కాసేపు గాలి తగలడానికి బయటికి వెళ్తున్నానని చెప్పి కేశవ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వ్యాపార స్థలంలో ఎవరితోనైనా గొడవ పడ్డాడేమో అని కన్నా మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత పెద్దన్నయ్య పెద్ది దగ్గరకు వెళ్ళి కేశవ ప్రవర్తన గురించి చెప్తాడు. ముఖం కూడా సరిగ్గా చూపించకుండా తలదించుకుని వెళ్ళిపోయాడని కన్నా అనడంతో చక్రికి ఏమైనా గొడవ జరిగిందా లేక బయటి వాళ్లతో సమస్య వచ్చిందా అని పెద్ది ఆలోచనలో పడతాడు. కేశవ తిరిగి రాగానే ఇద్దరూ కలిసి నిలదీయగా అతడు నీరసంగా సమాధానం దాటవేస్తాడు. విడాకుల నిర్ణయం ప్రకటిస్తూ షాక్ ఇచ్చిన మహాలక్ష్మి. అదే సమయంలో అక్కడికి వచ్చిన మహాలక్ష్మి తన కుటుంబ సభ్యులతో ఒక ముఖ్యమైన విషయానికి పంచుకోవాలని చెప్తుంది. తను చక్రి కలిసి లాయర్ దగ్గరికి వెళ్తున్నామని అనడంతో అందరూ ఆశ్చర్యపోతారు. అసలు పెళ్లి ఇష్టపూర్వకంగా జరగలేదు కాబట్టి లీగల్గా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె సంచలన ప్రకటన చేస్తుంది. ఇన్నాళ్లూ బాగానే ఉండి ఇప్పుడు విడాకులు ఏంటని కన్నా ప్రశ్నించగా ఇద్దరి మధ్య ప్రేమ భావాలు లేవని, అందుకే ఈ నిర్ణయమని చెప్తుంది. పుట్టింటి వాళ్లకు తెలిస్తే వేరే పెళ్లి చేస్తారేమోనని పెద్ది హెచ్చరించగా సమాజం దృష్టిలో తాము భార్యాభర్తలుగానే ఉంటామని, కాని వ్యక్తిగతంగా బంధం నుంచి తప్పుకుంటామని మహాలక్ష్మి స్పష్టం చేస్తుంది. గతంలో చక్రి తన గదిలోకి వచ్చిన సంఘటన భయపెట్టిందని, అందుకే మంగళసూత్రాన్ని మెడలో ఉంచుకోకూడదని నిర్ణయించుకున్నట్లు చెప్పి చక్రిని తీసుకుని అడ్వకేట్ కార్యాలయానికి బయలుదేరుతుంది. లాయర్ ఆఫీసులో చట్టపరమైన ప్రక్రియ. న్యాయవాది దగ్గరకు వెళ్లి విడాకుల పత్రాలపై సంతకాలు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి కనీసం 1 నెల సమయం పడుతుందని, ఈలోపు కోర్టు నిబంధనల ప్రకారం కౌన్సిలింగ్ హాజరుకావాలని లాయర్ సూచిస్తాడు. ఒకవేళ కౌన్సిలింగ్ తర్వాత కూడా మనసులు మారకపోతే కోర్టు విడాకులు మంజూరు చేస్తుందని చెప్పడంతో వారు అక్కడ నుండి తిరుగుపయనమవుతారు. చక్రి ఆవేదన. మహాలక్ష్మికి అకస్మాత్తుగా తీవ్ర జ్వరం. ఆఫీస్ నుంచి బయటకు రాగానే చక్రి ముఖం చాలా నీరసంగా మారిపోతుంది. అది గమనించిన మహాలక్ష్మి, నన్ను ప్రేమిస్తున్నారా అని నేరుగా అడుగుతుంది. దానికి చక్రి కంగారుపడుతూ, ఆ రోజు మద్యం మత్తులో గదిలోకి వచ్చానే తప్ప ఏ తప్పూ చేయలేదని, నీపై నాకు కేవలం భయం మాత్రమే ఉందని ఒట్టు వేసి చెప్తాడు. విడాకుల వల్ల తను స్వేచ్ఛగా ఉండొచ్చని మహాలక్ష్మి ఆనందపడుతుంటే చక్రి మాత్రం తనపై ఆమెకు కనీసం ప్రేమ లేదని మనసులో విలవిలలాడతాడు. ఇంటికి చేరుకోగానే మహాలక్ష్మి నడవలేనంత నీరసంగా మారిపోతుంది. కారు దిగి లోపలికి నడుస్తుండగా ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోబోతుంది. చక్రి వెంటనే ఆమెను పట్టుకోగా ఆమె శరీరం జ్వరంతో నిప్పులా కాలిపోతుండటం గమనిస్తాడు. మనసులో ఉన్న బాధే ఈ రూపంలో బయటకు వచ్చిందని చక్రి గ్రహిస్తాడు. చక్రి నిష్కల్మషమైన సేవలు మారిన మహాలక్ష్మి మనసు. మహాలక్ష్మిని గదిలో పడుకోబెట్టి చక్రి వైద్యుడికి సమాచారం అందిస్తాడు. డాక్టర్ రావడం ఆలస్యం కావడంతో చక్రి స్వయంగా ఆమెకు దగ్గరుండి సేవలు చేస్తాడు. నుదుటిపై తడిగుడ్డ పెట్టడం, వేడి సూప్ తాగించడం చేస్తాడు. ఏ బంధం లేకపోయినా చక్రి తనపై చూపిస్తున్న శ్రద్ధను చూసి మహాలక్ష్మి మనసు కరుగుతుంది. చక్రికి తనపై అపారమైన ప్రేమ ఉందనే సత్యాన్ని ఆమె అర్థం చేసుకుంటుంది. ఇంతలో డాక్టర్ వచ్చి పరీక్షించి మానసిక ఒత్తిడి, లోపల దాచుకున్న బాధ వల్లే ఇంత పెద్ద జ్వరం వచ్చిందని చెప్పి మందులు ఇస్తాడు. అనంతరం పెద్ది వచ్చి మహాలక్ష్మితో ఒంటరిగా మాట్లాడతాడు. పైకి విడాకులు అంటున్నా మనసులో చక్రిని కోల్పోతున్నాననే ఆవేదనే ఈ జ్వరానికి కారణమని పెద్ది చెప్తాడు. చక్రి ఎంత మంచివాడో, ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నాడో వివరిస్తాడు. హృదయాలు కలిసిన వేళ పెద్ది మాటలతో మహాలక్ష్మికి పూర్తి స్పష్టత వస్తుంది. చక్రి తనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని అతడిని అనవసరంగా బాధపెట్టానని పశ్చాత్తాపపడుతుంది. తను కూడా చక్రిని ప్రేమిస్తున్నానని మనసులో అనుకుంటుంది. విడాకుల ప్రక్రియ ముగిసిన తర్వాత తగిన సమయంలో తన ప్రేమను వ్యక్తపరిచి మళ్లీ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. చక్రి మందులతో గదిలోకి రాగానే
మహాలక్ష్మి ప్రేమగా అతడిని దగ్గరకు పిలిచి గట్టిగా కౌగిలించుకుంటుంది. చక్రి ఆశ్చర్యపోగా, తన మనసులోని ప్రేమని కూడా బయటపెడుతుంది. తన తండ్రి, అన్నయ్యల కంటే ఎక్కువగా చక్రి తనను చూసుకున్నాడని, అబ్బాయిల్లో ఇంత మంచి మనసున్న వాళ్లు ఉంటారని ఇప్పుడే తెలిసిందని చెప్తుంది. ఇద్దరూ తమ ప్రేమను పంచుకున్న తర్వాత, మహాలక్ష్మి మళ్లీ నీరసపడటంతో చక్రి ఆమెను ఎత్తుకెళ్లి మంచంపై పడుకోబెడతాడు. భవిష్యత్తులో ఈ జంట విడాకుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మళ్లీ ఎలా ఒక్కటి కాబోతుందో బుల్లితెర కంటే ముందే తెలుసుకోవడానికి మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.